హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టలం ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబో మూవీ వచ్చేసరికి లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్న సావి మూవీ యొక్క రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ యొక్క రివ్యూని తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే మూవీస్ యొక్క రివ్యూలను అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పాలి అంటే, చేయని తప్పుకి బలై జైల్లో ఉన్న భర్తని కాపాడుకునే ఒక హౌస్ వైఫ్ యొక్క స్టోరీయే ఈ సినిమా మొత్తం కూడా. అయితే ఇంత మంచి ప్లాట్ పాయింట్ని పెట్టుకొని కూడా సినిమాలో సీన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్ అయితే రాసుకున్నారు. సినిమా స్టార్ట్ అయిన గంటం పావు వరకు కూడా సినిమా మీద మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాకుండా అయితే తీశారు. 1.5 hours చూసిన తర్వాత సినిమా తీసేయాలనుకున్నాను, కానీ చివరి వరకు చూద్దాం ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి వెయిట్ చేస్తే చివరి 20 to 30 minutes మాత్రం మూవీ అయితే కొద్దిగా హై అయ్యింది. అది కూడా మ్యూజిక్ యొక్క ఎలివేషన్తో అని నాకు అనిపించింది. ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా చాలా ఫ్లాట్గా తీశారు. సినిమా ఇంత బోరింగ్గా రావడానికి కూడా మెయిన్ కారణం వచ్చేసరికి సినిమా కంప్లీట్గా సావి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండడం అని నాకు అనిపించింది. ఇంకా క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే కనుక అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో జాగ్రత్తగానే చేశారు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ అయితే దొరకలేదు. ఇంకా అనిల్ కపూర్ గారిని యూజ్ చేసుకోవడం కూడా సరిగ్గా రాలేదని చెప్పాలి. ఎందుకంటే అనిల్ కపూర్ని ఒక గురువులా చూపిస్తారు సినిమాలో, కానీ అతను ఎక్కడా కూడా సరైన ఎలివేషన్ అయితే పడలేదు. సినిమాని ఏ విధంగా తీయాలనుకున్నారో అంత ఫుల్ పొటెన్షియల్గా సినిమాని అయితే తీయలేదనిపించింది. ఆ స్టోరీ లైన్కి ఉన్న స్ట్రాంగ్ కంటెంట్ అయితే బయటికి తీయలేదని నాకు అనిపించింది. సినిమా మొత్తం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం వల్ల ఒక హౌస్ వైఫ్ తన భర్తను రక్షించడం కోసం అన్ని ఛాన్సుల్ని కోల్పోతే ఒక క్రిమినల్గా కూడా మారింది అన్న పాయింట్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చూపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఎలివేటింగ్ పాయింట్స్ని, భయాన్ని తను ఎలా దాటింది అన్న విషయాన్ని ఎలివేషన్తో చూపించుంటే సినిమా అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. కానీ చాలా బోరింగ్గా, చాలా భయంగా అయితే సినిమా మొత్తం తీసుకెళ్తారు. ఆ ప్లానింగ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు, మొత్తం బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం వాళ్ళ సినిమాలు చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇది ఓవర్ ద టాప్ అనిపించాలంటే ఆ ఎలివేషన్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది, కానీ లేవు. ఇంకా సినిమా యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, సావి అంటే సావిత్రి అనమాట హీరోయిన్ పూర్తి పేరు. ఈ విషయాన్ని మనకి సినిమా చివరిలో చెప్తారు. ఎలా అయితే సతీ సావిత్రి తన భర్త ప్రాణాలని యముడి దగ్గర నుంచి వెనక్కి తెచ్చుకొని తన భర్తను బతికించుకుంటుందో, అదేవిధంగా ఒక మోడ్రన్ హౌస్ వైఫ్ తన భర్త కోసం ఎంత దూరం వెళ్ళి తన భర్తను రక్షించుకుంటుంది అన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ పాయింట్గా డైరెక్టర్ అయితే చెప్పాలనుకున్నారు. ఈ విషయాలు మనకి ఈ సినిమా చివరిలో అయితే చెప్తారు. ఇంత మంచి పాయింట్ని ఇంకా బాగా చెప్పుండొచ్చు అని నాకు అనిపించింది. ఒక వర్డ్లో చెప్పాలంటే నాకు ఈ సినిమా నచ్చలేదు. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.